మొదటగా మీరు నేర్చుకోవాల్సింది సత్యనరావు గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ ఐడియాలజీకి ఉన్నటువంటి గొప్పతనం చరిత్రాత్మకం ఏ ఇతర పార్టీ ప్రపంచంలో లేదు. ఇంత గొప్ప లౌకికవాద పార్టీ కూడా ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇంత గొప్ప మెంబర్షిప్ ఉండి మెంబర్షిప్ ఉన్నటువంటి గొప్ప పార్టీ కూడా ప్రపంచంలో లేదు. అన్నిటికీ మించి త్యాగధనులు ఏలినటువంటి పార్టీ. నెహ్రూ మొదలుకొని రాజీవ్ గాంధీ వరకు ఈ దేశం కోసం సర్వం త్యాగం చేయడం కాకుండా ఆఖరికి ప్రాణాలు కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి. అలాంటి పార్టీలో సభ్యత్వం దొరకడమే మహాభాగ్యం అన్నట్టు ఈవేళ మీరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట. ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ట్రైనింగ్లు అనేవి కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. స్వాతంత్రం పూర్వం కూడా ట్రైనింగ్లు చేసుకున్నాం. మన దగ్గర చరిత్రాత్మక ట్రైనింగ్లు బాపట్లో 1970 శతకంలో జరిగినాయి. నేను ఒకటి నమ్ముతాను, ట్రైనింగ్ మనిషి అనేవాడు ఎవరు కూడా పరిపూర్ణుడు కాడు. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ లెర్నర్ ఫ్రమ్ బర్త్ టు డెత్. చదువు అనేది ఎప్పుడు అంతం కాదు, నేర్చుకోవడం అనేది అంతం కాదు. ఎవరైనా నాకు పరిపూర్ణ పరిజ్ఞానం ఉంది, ఈ ప్రపంచంలో నేనే మేధావిని అనుకుంటే అది పొరపాటు. మనం పుట్టిన నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం, గిట్టే వరకు నేర్చుకుంటూనే ఉండాలి. జీవితమే అది. ఎన్నికలకు ముందు తుక్కుగూడ సభలో శ్రీమతి సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్తో పాటు చాలామంది ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కాంగ్రెస్ లీడర్షిప్ యావత్ సిడబ్ల్యూసి సమావేశం ఇక్కడ జరగడం, తుక్కుగూడ బహిరంగ సభలో లక్షలాది జనంలో సోనియా గాంధీ గారు ఒక అభయం ఇచ్చినారు. 6 గ్యారంటీలు ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని, అందులో మెజారిటీ గ్యారంటీలు బీద ప్రజల కోసం ఉద్దేశించినవని. సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటారు నమ్మకం. ఎందుకంటే వారు తెలంగాణ ఇస్తానని చెప్పి తెలంగాణ ఇచ్చినటువంటి మహాదేవత కాబట్టి. వారు ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానంతో పాటు యువకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు భుజస్కంధాల మీద వేసుకొని ముందుకు నడిపినారు కాబట్టి ప్రజలు నమ్మినారు, ప్రభుత్వాన్ని ఇచ్చినారు. 63 సీట్లు మనకిచ్చి మెజారిటీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈరోజు వరకు వారి నాయకత్వంలో ఆనాడు కేసీఆర్ గారు 8 లక్షల అప్పు మన మీద పెట్టిపోయినప్పటికీ కూడా ఒక్కటొక్కటిగా ఇచ్చిన వాగ్దానాలు, మెజారిటీ వాగ్దానాలు ప్రజలకు చేరుస్తూ ఇవాళ యావత్ దేశం తెలంగాణ వైపు చూసే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది. వాస్తవాలకు వెళ్తే బీదలకి ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి ఇచ్చినట్టు సన్నబియ్యం వరకు, ఉచితంగా విద్యుత్ వరకు అన్నీ కూడా ప్రజల ఆకాంక్షల మేరకు ఇస్తున్నాం. కాబట్టే ఇటీవల జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడం. వేర్ కిషన్ రెడ్డిస్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ a by-election was held. We won with 25,000 votes, wherein BJP lost the deposit. Kishan Reddy, being a union cabinet minister, lost deposit in one of his 7 segments. ఇది ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలతో పాటు రేవంత్ రెడ్డి గారు ఒక విజనరీ లీడర్గా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మనకు ఆ విజయం ఇచ్చినారు. దాని తర్వాత జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 75 నుంచి 80% సర్పంచులు పార్టీ సింబల్ లేకుండా మన సింపథైజర్స్ గెలిచినారు. నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 80% పైన మున్సిపాలిటీసు, 7 కార్పొరేషన్స్, 6 కార్పొరేషన్స్ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా పరిపూర్ణమైనటువంటి మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారంటే మనం ఇస్తున్నటువంటి సంక్షేమం, మనం ఇస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలు రుచిగా ఆస్వాదిస్తున్నారని చెప్పడానికి సందేహం లేదు. తెలంగాణ విషయానికి వస్తే మీకు తెలియంది కాదు, 2023 ఆనాడు పీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను, ఇక్కడ ఉన్నటువంటి మా శ్రీధర్ బాబు గారుతో పాటు చాలామంది సీనియర్ నాయకులు, ఆనాడు సిఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క గారు, సీనియర్ నాయకులు దామోదర్ నరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరం కూడా కలిసి ఇక్కడ అవినీతిమయమైనటువంటి టీఆర్ఎస్ పార్టీని మొదట్లో వారు పీసీ అధ్యక్షుడు, మేము వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు అంత ఆషామాషి కనబడినటువంటి పరిస్థితి. కానీ వారు మొండి ధైర్యంగా పార్టీ యొక్క బాధ్యతని భుజస్కంధాల మీద వేసుకొని సరిగ్గా 21 జూన్లో మేము అపాయింట్ అయితే 23 డిసెంబర్ 7 కల్లా పార్టీ యొక్క బలోపేతమే కాకుండా యావత్ ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలుగజేసి ఆనాడు టీఆర్ఎస్ పాలన పారదోలి కాంగ్రెస్ పార్టీ విజయపథాన్ని నడిపడంలో రేవంత్ రెడ్డి గారు ప్రముఖ పాత్ర వహించినారు. డీసీసీ అధ్యక్షుడికి ఉండాల్సినటువంటి విధి విధానాలు, చేయాల్సిన కార్యక్రమాల మీద ట్రైనింగ్ ఉంటుంది. మీరు ప్రజలతో ఏర్పరచుకున్న ప్రజా సంబంధాలు, పార్టీని బూత్ స్థాయి నుంచి ప్రతిష్టం చేయడం, దాంతోపాటు మీ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయం,
దేశంలో జరుగుతున్న రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాల గురించి రాహుల్ గాంధీ గారు మనకు ఉద్బోధించే అవకాశం ఉంది. ఎన్నికల సమరం, ఎన్నికలు ఏ విధాలని అవలంబించాలి, అందులోనే మన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం ఏ రకంగా ప్రజలకి అందుతున్న తీర్చలు ఏ రకంగా పోతున్నాయో ప్రజలకు వివరించడం, అన్నిటితో పాటు పత్రికలతో సంబంధాలు, ఇలా సోషల్ మీడియా మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆధునాతనటువంటి అవకాశం దుర్వినియోగం అవుతూ ఉంది. ఆంధ్రలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ కొన్ని శక్తులు, కొన్ని వ్యక్తులు కోట్ల రూపాయలు దీన్ని వెచ్చించి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మనం మంచి చేసినా అది తక్కువ చూపించి మనల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటి విషయాల్లో తీసుకొచ్చి జాగ్రత్తల గురించి కూడా ఈ ట్రైనింగ్లో ఉంటాయి. సచిన్ చెప్పినట్టుగా కల్చర్లు, మనం అవలంబిస్తున్నటువంటి కల్చర్లో పరిపూర్ణంగా పరివర్తన రావాలి. నాయకత్వ లక్షణాల గురించి చెప్పారు. మీకు మీరు ఎవరికో ఫాలోవర్గానో ఎవరికన్నా తక్కువనో చూపించుకునే ప్రయత్నం మానుకోవాలనే మాట గట్టిగా చెప్పినారు. అదే మీరు నేర్చుకోవాల్సింది. పెద్దలకు గౌరవం ఇవ్వాలి, మనకు సహకారం చేసిన వాళ్ళకి డెఫినెట్ గౌరవం ఇవ్వాలి. కానీ మనగా ఒక క్వాలిటీ లీడర్షిప్ కనిపొందించుకొని లీడర్లుగా ఎదిగే ప్రయత్నం చేయాలి. ఆ దశగా కూడా ఈ ట్రైనింగ్లో ఆ అంశం కూడా ఉంటుంది. ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని మీకు మీరుగా నాయకుడిగా ఎదగాల్సినటువంటి అవకాశం మీకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ద్వారా వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. Sachin, you might be aware that in the recent elections, we have won 80 to 85% of the municipalities. And in Sarpanch elections, nearly 75% of the Sarpanches. This shows that the public are in favor of Congress party and they have given clear mandate for the Congress governance in the state. And మనకు కావాల్సింది భవిష్యత్తులో ఇందాక సచిన్ రావు గారు చెప్పినట్టుగా ట్రైనింగ్ క్యాంపులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్రమశిక్షణ, అటెండెన్స్. మీనాక్షి మేడం గారు చెప్పినారు నాకు, వారి వాళ్ళు రావాల్సి ఉండే రేపు సాయంత్రం చేరుకుంటా ఉన్నారు. అన్లెస్ అండ్ అంటిల్ మీ ఇంట్లో ఏదైనా శుభకారం ఉంటే తప్ప ఎవరు కూడా క్యాంప్ విడిచి పోవటానికి లేదు. నేను కూడా మ్యాక్సిమం సమయం క్యాంపులోనే ఉంటాను. ఇది ఆషామాషి ట్రైనింగ్ క్యాంప్ కాదు. సచిన్ రావు గారు చెప్పినట్టుగా పరిపూర్ణంగా పరివర్తనం చెందాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి ట్రైనింగ్ క్యాంప్ ఇది. ఇక్కడ చాలా అంశాల మీద మనకి శిక్షణ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరైనా నేను చాలా నిష్ణాతుని, చాలా తెలివికంతోని, పరిపూర్ణ అంటే చాలా పొరపాటు. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొదటగా కాంగ్రెస్ ఐడియాలజీని రక్త కణాల్లోకి ఎక్కించుకోవాలి. ఇదివరకే మీరు కాంగ్రెస్ ఇంకా ఎక్కించుకోవాల్సిన అవసరం ఉన్నది. సంఘటన సృజన్ కార్యక్రమం యొక్క పరిపూర్ణమైన పరిమార్థం తెలియలేదు. అంటే ఒక క్వాలిటీ లీడర్షిప్ రావాలి కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్నుకుంటారనుకున్నాను. కానీ దీంట్లో చాలా లోతైన మతలబు ఉంది. ఇది కేవలం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ కాదు. దీని ద్వారా యావత్ దేశంలో ఒక గొప్ప మార్పుకి, యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకి, దాంతో పాటుగా ఒక శక్తివంతమైనటువంటి నాయకత్వ అన్వేషణ ఈ సంఘటన సృజన్ ద్వారా ప్రారంభమైంది. సచిన్ రావు గారు చెప్పినట్టుగా జిల్లా అధ్యక్షుల ప్రక్రియ, ఎన్నిక ప్రక్రియ అనేది ఆరంభం మాత్రమే. ఖర్గే గారు ప్రకటించినట్టుగా 26-27 సంవత్సరం పరిపూర్ణంగా సంస్థాగత నిర్మాణానికే సమయం కేటాయించడం. ఇంత బిజీ ఉన్న ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు దీనికోసం సమయం ఇవ్వడం అంటే దేశంలో సంస్థాగతంగా పరిపూర్ణ మార్పులకు శ్రీకారం చుట్టే ప్రక్రియ సంఘటన సృజన్.